హలో ఎవ్రీవన్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు ఎస్ఎస్సి యూట్యూబ్ ఛానల్. నేను మీ శేషు సార్. ఈరోజు మనం ఆర్ఆర్బి గ్రూప్ డి రీజనింగ్ ప్రీవియస్ పేపర్ ఎక్స్ప్లెనేషన్ చూద్దాం. ఫస్ట్ క్వశ్చన్ 40, 45, 68, 77, 104 క్వశ్చన్ మార్క్ అని ఇచ్చారు. ఈ రెండింటికి ఏ రిలేషన్ ఉంటే ఈ రెండింటికి కూడా అదే రిలేషన్షిప్ ఉండాలి. ఇక్కడ కూడా అదే రిలేషన్షిప్. 40, 45 అంటే ఎంత యాడ్ చేశారు? 5. 68, 77 ఎంత యాడ్ చేశారు? 9. 5 వచ్చింది, 9 వచ్చింది. నెక్స్ట్ ఎంత వస్తుంది? 13 వస్తుంది. 5 + 4 ఎంత? 9. 9 + 4 13. ఇప్పుడు ఆన్సర్ కావాలంటే 104 + 13 అంటే ఆన్సర్ ఎంత? 117. అంటే ఆన్సర్ ఏ ఆప్షన్? ఫస్ట్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్ 22, 14. ఫస్ట్ మనం ఎలా థింక్ చేయాలంటే 22 నుంచి 14 ఎలా వచ్చిందో చూడాలి. ఎలా వస్తుంది? హాఫ్ చేసి +3 చేశారు. 22ని హాఫ్ చేస్తే 11. 11 + 3 14. 14ని హాఫ్ చేస్తే 7. 7 + 3 ఇక్కడ 34. లాజిక్ ఏమంటే హాఫ్ + 3. 34లో హాఫ్ 17. 17 + 3 20. ఆన్సర్ థర్డ్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్. ఇక్కడ ట్రయాంగిల్ అంటే డాక్టర్స్ అని, రెక్టాంగిల్ అంటే ఇంజనీర్స్, సర్కిల్ అంటే టీచర్స్. క్వశ్చన్లో ఏమడిగారు? హౌ మెనీ ఇంజనీర్స్ అంటే ఏం చూడాలి? మనం రెక్టాంగిలే చూడాలి. హౌ మెనీ ఇంజనీర్స్ ఆర్ దేర్ హూ ఆర్ ఆల్సో టీచర్స్? వాళ్ళు ఇంజనీర్స్ అయి ఉండాలా, టీచర్స్ కూడా అయి ఉండాలా. ఇంజనీర్స్ అంటే రెక్టాంగిల్, టీచర్స్ అంటే సర్కిల్. రెండిట్లో కామన్గా ఉండేది 9, 15. కానీ ఇక్కడ ఏమని ఇచ్చారు? బట్ నాట్ డాక్టర్స్. డాక్టర్స్ కాకూడదు అంటే ట్రయాంగిల్ లోపల ఉండకూడదు అంటే 9 రాదు. అంటే ఆన్సర్ ఎంత? 15. థర్డ్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్. ఆల్ పార్ట్స్ ఆర్ జెగ్స్. ఆల్ తర్వాత ఉండేది లోపల వస్తుంది. ఆల్ తర్వాత ఏముంది? పార్ట్స్. పార్ట్స్ అనేది లోపల వస్తుంది, జెగ్స్ బయట వస్తుంది. Some pawns are parts. Some pawns are parts. Some parts are works. Some parts are works. Some jugs are pawns అని ఇచ్చారు. జగ్స్ కి పాన్స్ కి రిలేషన్షిప్ ఉందా? ఇది జగ్, ఇది పాన్, రిలేషన్షిప్ ఉంది కదా. నెక్స్ట్ సమ్ వోక్స్ ఆర్ జెగ్స్. ఇది వోక్స్, ఇది జెగ్స్. వోక్స్కి జెగ్స్కి లింక్ ఉంది కాబట్టి రెండు కరెక్ట్. అంటే ఆన్సర్ థర్డ్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్. సమ్ కొన్ని అంటే కొంచెమే టచ్ అయి ఉండాలి. సమ్ రెడ్స్ ఆర్ గ్రీన్. సమ్ రెడ్స్ ఆర్ గ్రీన్. ఆల్ తర్వాత ఉండేది లోపల వస్తుంది, గ్రీన్ లోపల వస్తుంది. బయట ఏమొస్తుంది? ఎల్లో. ఆల్ గ్రీన్ ఆర్ ఎల్లో. ఆల్ ఎల్లో సార్ పింక్. ఆల్ తర్వాత ఉండేది లోపల వస్తుంది, ఎల్లో లోపల వస్తుంది. బయట ఏమొస్తుంది? పింక్. బయట ఏమొస్తుంది? పింక్. సమ్ రెడ్స్ ఆర్ ఎల్లో. రెడ్కి ఎల్లోకి లింక్ ఉంది కదా, కరెక్ట్. సమ్ ఎల్లో సార్ రెడ్. ఎల్లోకి రెడ్కి లింక్ ఉంది, ఇది కూడా కరెక్ట్. ఆల్ గ్రీన్ ఆర్ పింక్. ఇది గ్రీన్, ఇది పింక్. ఆల్ తర్వాత ఉండేది లోపల ఉండాలి. పింక్ లోపల ఏముంది? గ్రీన్. అంటే మూడు కరెక్ట్. అంటే ఆన్సర్ సెకండ్ ఆప్షన్. అమాంగెస్ట్ 6 ఫ్రెండ్స్. ఇక్కడ 6 ఫ్రెండ్స్ ఉన్నారు, ABCDEF. ఈచ్ హ్యాస్ డిఫరెంట్ హైట్. ఇక్కడ 6 ఫ్రెండ్స్ ఉన్నారు.
1 2 3 4 5 6. ఇతను వచ్చి టాలెస్ట్, ఇతను వచ్చి షార్టెస్ట్. నెక్స్ట్ ఇక్కడ ఏమని ఇచ్చారు, బి ఈస్ టాలర్ దెన్ ఓన్లీ 3 అదర్ ఫ్రెండ్స్. అంటే బి ఇక్కడ వస్తారు, బి వచ్చి టాలర్ ఎవరికన్నా, ఓన్లీ 3 అదర్ ఫ్రెండ్స్ కన్నా, ఓన్లీ 3 అదర్ ఫ్రెండ్స్ కన్నా బి వచ్చి టాలర్. నెక్స్ట్ ఏ ఈస్ టాలర్ దెన్ ఈ, ఏ ఈస్ టాలర్ దెన్ ఈ అని ఇచ్చారు. నెక్స్ట్ డి ఈస్ టాలర్ దెన్ ఓన్లీ 1 ఫ్రెండ్. అంటే డి ఇక్కడ వస్తారు, డి వచ్చి టాలర్ ఎవరికన్నా, ఒక పర్సన్ కన్నా, కాబట్టి డి ప్లేస్ ఇక్కడ వస్తుంది. నెక్స్ట్ సి ఈస్ టాలర్ దెన్ డి, సి ఈస్ టాలర్ దెన్ డి, డి పైన ఎవరు ఉంటారు, సి. బట్ అంటే ఫస్ట్ పర్సన్, ఫస్ట్ పర్సన్ ఎవరు, సి. సి షార్టర్ దెన్ ఈ, సి వచ్చి ఈ కన్నా షార్టర్. నెక్స్ట్ ఈ పైన ఎవరు ఉంటారు, ఏ, ఈ పైన ఎవరు ఉంటారు, ఏ. దీన్ని అలానే సెట్ చేసేయండి, ఏఈ సిడి, ఏఈ సిడి. ఇంకేం మిగిలింది, ఎఫ్. ఇక్కడ ఏమడిగారు, హూ ఇస్ ద థర్డ్ షార్టెస్ట్. ఇతను ఫస్ట్ షార్టెస్ట్, సెకండ్ షార్టెస్ట్, థర్డ్ షార్టెస్ట్. ఓకేనా, ఆన్సర్ వచ్చి సి. నెక్స్ట్ క్వశ్చన్, ఇక్కడ స్టేట్మెంట్స్ ఇచ్చారు, కంక్లూజన్స్ ఇచ్చారు, వీటిలో ఏది కరెక్టో చెప్పాలి. నెక్స్ట్ ఓకి ఎస్కి రిలేషన్షిప్ చెప్పాలి. అలా చెప్పాలంటే వీటన్నిటినీ కలిపి రాద్దాం. డి గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఎస్, ఎస్ ఈజ్ ఈక్వల్ టు జే. నెక్స్ట్ డి ఎక్స్ గ్రేటర్ దెన్ డి, మనం ఆల్రెడీ రాసేసినటివి టిక్ పెట్టుకున్నాము, ఎక్స్ ఈజ్ గ్రేటర్ దెన్ డి. నెక్స్ట్ ఎక్స్ లెస్ దెన్ డబుల్ జూ, దీన్నే రివర్స్లో ఏమని రాయొచ్చు, డబుల్ జూ గ్రేటర్ దెన్ ఎక్స్, డబుల్ జూ గ్రేటర్ దెన్ ఎక్స్ అని రాయొచ్చు. నెక్స్ట్ డబుల్ జూ గ్రేటర్ దెన్ వై, దీన్నే రివర్స్లో ఏమని రాయొచ్చు, వై లెస్ దెన్ డబుల్ జూ, వై లెస్ దెన్ డబుల్ జూ. నెక్స్ట్ ఇక్కడ ఓ ఉంది, వై లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఓ, పైన ఆడ ఓ లేదు కాబట్టి మనం రాయలేదు. నెక్స్ట్ వై లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఓ, దీనే రివర్స్లో ఏమని రాయొచ్చు, ఓ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు వై, ఓ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు వై. ఫస్ట్ ఆప్షన్ చూడండి, ఓ గ్రేటర్ దెన్ ఎస్, ఓ నుంచి ఎస్కి మధ్యలో సింబల్స్ గ్రేటర్ దెన్ ఉంది, లెస్ దెన్ ఉంది. అంటే గ్రేటర్ దెన్ అని చెప్పలేము, లెస్ దెన్ అని చెప్పలేము. ఫస్ట్ ఆప్షన్ రాంగ్. నెక్స్ట్ వై ఈజ్ ఈక్వల్ టు జే, రాంగ్ కదా, ఎస్ ఈజ్ ఈక్వల్ టు జే, వై ఈజ్ ఈక్వల్ టు జే కాదు. నెక్స్ట్ డి గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు జే, కరెక్టే కదా, డికి జేకి మధ్యలో ఈక్వల్ టు ఉంది, ఈక్వల్ టుని ఎలిమినేట్ చేస్తే డికి జేకి రిలేషన్ డి గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు జే, అంటే ఆన్సర్ థర్డ్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్, ఇక్కడ ఒక సిరీస్ ఇచ్చారు, దీన్ని ఫిల్ చేయాలి మనం, చేద్దాం. ఇక్కడ 4 4గా కట్ చేయండి, 4 4గా కట్ చేస్తారు, 4 ఈ. నెక్స్ట్ 6 7 ఎఫ్ డాష్ డాష్ 9 హెచ్ఐ. మీరు గమనిస్తే 6 తర్వాత 7 వచ్చింది, 4 4గా కట్ చేసాం కదా, 4 తర్వాత ఏమొస్తుంది 5, 9కి ముందర ఏమొస్తుంది 8. నెక్స్ట్ హెచ్ఐ అంటే ఆర్డర్లోనే రాశారు, ఈకి ముందర ఏమొస్తుంది డిఈ, ఎఫ్ తర్వాత ఏమొస్తుంది జి, జి తర్వాత హెచ్ఐ. నెక్స్ట్ ఈ 2 స్పేసెస్లో ఏమొస్తుంది 5D, ఈ స్పేస్లో జి, ఈ స్పేస్లో ఏమొస్తుంది 8, అంటే ఆన్సర్ సెకండ్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్ 110
114, 106, 122, 90 క్వశ్చన్ మార్క్. ఫస్ట్ 4 యాడ్ చేశారు, నెక్స్ట్ 8 సబ్ట్రాక్ట్ చేశారు, నెక్స్ట్ ఎంత యాడ్ చేశారు, 16 యాడ్ చేశారు. 106 ప్లస్ 16 ఎంత, 122. నెక్స్ట్ ఎంత సబ్ట్రాక్ట్ చేశారు, -32. మీరు గమనిస్తే ప్రతిసారి డబుల్ చేసుకుంటూ వెళ్ళారు. 4ని డబుల్ చేస్తే 8, 8ని డబుల్ చేస్తే 16, 16 డబుల్ చేస్తే 32, 32ని డబుల్ చేస్తే 64. ఒకసారి ప్లస్ వస్తే ఒకసారి మైనస్, మైనస్ వచ్చిన తర్వాత ప్లస్. 90 ప్లస్ 64 అంటే ఆన్సర్ 154. థర్డ్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్, కోడింగ్ అండ్ డీకోడింగ్ ఇచ్చారు. ఐ వెంట్ హోమ్, ఐ వెంట్ హోమ్ అంటే ఏమని ఇచ్చారు కోడ్, WRF FTG THY. యూ గో హోమ్ కోడ్ ఏమని ఇచ్చారు, NUI KJL THY. ఐ లైక్ యూ కోడ్ ఏమని ఇచ్చారు, WRF WSC NUI. నెక్స్ట్ ఇక్కడ మనం దేనికి కోడ్ కనుక్కోవాలా, లైక్కి కోడ్ కనుక్కోవాలి. ఇప్పుడు లైక్కి కోడ్ కనుక్కోవాలంటే ఫస్ట్ మనం ఐకి యూకి కోడ్ కనుక్కోవాలి. చూడండి, ఫస్ట్ సెంటెన్స్ థర్డ్ సెంటెన్స్ కామన్గా ఏముంది, ఐ. ఫస్ట్ సెంటెన్స్ థర్డ్ సెంటెన్స్ కామన్గా ఏముంది, ఐ. ఐ అంటే ఏమని, WRF. నెక్స్ట్ సెకండ్ సెంటెన్స్ థర్డ్ సెంటెన్స్ కామన్గా ఏముంది, యు. సెకండ్ థర్డ్లో కామన్గా ఏముంది, యు. కామన్గా NUI ఉంది. యు అంటే ఏమని, NUI. ఐ అంటే WRF, యు అంటే NUI. లైక్ అంటే ఏమవుతుంది, WSC. ఆన్సర్ ఫోర్త్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్, వన్ మార్నింగ్ అభయ్ స్టార్టెడ్ వాకింగ్ ఫ్రమ్ హిస్ హోమ్. షార్ట్కట్ మెథడ్ చెప్తాను, ఫిగర్స్ ఏం డ్రా చేయాల్సిన అవసరం లేదు, ఇలా రాసుకోండి. నార్త్ ఈస్ట్ సౌత్ వెస్ట్, నార్త్ ఈస్ట్ సౌత్ వెస్ట్. ఇంటి దగ్గర నుంచి బయలుదేరాడు, ఫస్ట్ సౌత్కి వెళ్ళాడు. సౌత్ ఎంత వెళ్ళాడు, 500. నెక్స్ట్ రైట్ అన్నాడా, సౌత్కి రైట్ ఏమొస్తుంది, వెస్ట్. వెస్ట్ ఎంత వెళ్ళాడు, 300. నెక్స్ట్ హీ టర్న్స్ లెఫ్ట్ అన్నాడా, ప్రజెంట్ వెస్ట్లో ఉన్నాడు, వెస్ట్కి లెఫ్ట్ అంటే సౌత్. మళ్ళీ ఎంత వెళ్ళాడు, 500. నెక్స్ట్ ఇన్ విచ్ డైరెక్షన్ హీ ఫ్రమ్ ఈజ్ హౌస్ నౌ. ఇక్కడ 3 క్వశ్చన్లు అడుగుతారు. ప్రజెంట్ అతను ఏ డైరెక్షన్లో ఉన్నాడు, ప్రజెంట్ డైరెక్షన్. ప్రస్తుతం అతను ఏ దిశలో పయనిస్తూ ఉన్నాడు, లెఫ్ట్ తీసుకున్నాడు. వెస్ట్ నుంచి లెఫ్ట్ అంటే సౌత్, సౌత్ 500 మీటర్స్ వెళ్ళాడు. ప్రజెంట్ ఏ డైరెక్షన్లో వెళ్తా ఉన్నాడు, సౌత్. నెక్స్ట్ క్వశ్చన్ ఏమడుగుతాడు, ఎంత డిస్టెన్స్ ప్రయాణించాడు, డిస్టెన్స్ ట్రావెల్డ్. స్టార్టింగ్ పాయింట్ నుంచి ఎండింగ్ పాయింట్కి డిస్టెన్స్ ఎంతో కనుక్కోవాలి. ఎలా కనుక్కోవాలంటే చూడండి, సౌత్ ఎంత రాయొచ్చు, 1000 రాయొచ్చు, వెస్ట్ 300. ఇది స్టార్టింగ్ పాయింట్ అనుకుందాం. సౌత్కి ఎంత వెళ్ళాడు, 1000. నెక్స్ట్ వెస్ట్కి వెళ్ళాడు, ఇది ఈస్ట్, ఇది వెస్ట్. వెస్ట్కి ఎంత వెళ్ళాడు, 300. ఇది స్టార్టింగ్ పాయింట్, ఇది ఎండింగ్ పాయింట్. స్టార్టింగ్ పాయింట్ నుంచి సౌత్కి 1000 వెళ్ళాడు, వెస్ట్కి 300 వెళ్ళాడు. ఇది ఎలా కనుక్కుంటా, ఇది రైట్ యాంగిల్ ట్రయాంగిల్ కదా, ఇది హైపోటెనస్. హైపోటెనస్ ఫార్ములా స్క్వేర్ రూట్ ఆఫ్ సైడ్ స్క్వేర్ ప్లస్ సైడ్ స్క్వేర్. 300 స్క్వేర్ ప్లస్ 1000 స్క్వేర్. ఈ విధంగా కనుక్కుంటా. స్క్వేర్ రూట్ ఆఫ్ 300 స్క్వేర్ ప్లస్ 1000 స్క్వేర్. నెక్స్ట్ క్వశ్చన్ ఏమడుగుతారు,
స్టార్టింగ్ పాయింట్ నుంచి ఎండింగ్ పాయింట్ ఏ డైరెక్షన్, స్టార్టింగ్ పాయింట్ నుంచి ఎండింగ్ పాయింట్ ఏ డైరెక్షన్. ఈ క్వశ్చన్లో అడిగారు కదా హౌస్ నుంచి ఏ డైరెక్షన్లో వెళ్తా ఉన్నాడని. ఫైనల్గా మనకేం మిగిలింది, సౌత్ వెస్ట్, అంటే ఆన్సర్ సౌత్ వెస్ట్, ఫోర్త్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్, ఇన్ ఏ చెటైన్ కోడ్ ఆర్డర్ అంటే ఏమని ఇచ్చారు, ఆర్డర్ అంటే PTGIJJ. నెక్స్ట్, ఓ అంటే 15, P అంటే 16, R అంటే 18, T అంటే 20, D అంటే 4, G అంటే 7, E అంటే 5, I అంటే 9, R అంటే 18, JJ అంటే 23. ఇక్కడ మీరు గమనిస్తే ఏం చేశారంటే ఫస్ట్ +1 +2 +3 5 + 4 ఎంత 9 +5. ఇక్కడ దేనికి కనుక్కోమన్నారు, షేప్. S అంటే 19, H అంటే 8, A అంటే 1, P అంటే 16, E అంటే 5. +1 +2 +3 +4 +5. 19 + 1 20, 20 అంటే T. 8 + 2 10, 10 అంటే ఏమని J. 1 + 3 4, 4 అంటే D అని. 16 + 4 20, 20 అంటే T అని. 5 + 5 10, 10 అంటే J, అంటే ఆన్సర్ సెకండ్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్, 83 persons ఆర్ సిట్టింగ్ ఇన్ ఏ రో. ఒక రో ఉంది, టోటల్ ఎంతమంది ఉన్నారు, 83 persons. అరు ఈ సిట్టింగ్ అట్ 27th పొజిషన్ ఫ్రమ్ ద లెఫ్ట్. లెఫ్ట్ సైడ్ నుంచి అరు ఏ పొజిషన్లో ఉన్నాడు, 27. నెక్స్ట్, పిహు ఈ సిట్టింగ్ అట్ 41st పొజిషన్ ఫ్రమ్ రైట్ సైడ్ ఆఫ్ ద రో. రైట్ సైడ్ నుంచి అతను ఏ పొజిషన్లో ఉన్నాడు, 41. ఇది లెఫ్ట్ సైడ్ నుంచి తీసుకున్నాం కాబట్టి ఇది కూడా లెఫ్ట్ సైడ్కి కన్వర్ట్ చేసుకోండి. రైట్ సైడ్ నుంచి పొజిషన్ తెలుసు, లెఫ్ట్ సైడ్ నుంచి పొజిషన్ ఎలా కనుక్కోవాలంటే T+1 - R. T అంటే టోటల్ పర్సన్స్, టోటల్ పర్సన్స్ ఎంత 83, 83 + 1. రైట్ సైడ్ నుంచి ఏ పొజిషన్ 41. ఇలా చేస్తే లెఫ్ట్ సైడ్ నుంచి ఏ పొజిషన్ వస్తుంది, లెఫ్ట్ సైడ్ నుంచి పిహు పొజిషన్ వస్తుంది. 84లో 41 తీసేయండి, ఎంత వస్తుంది, 43 వస్తుంది. 43rd పొజిషన్. నెక్స్ట్, అనా ఈ సిట్టింగ్ ఎగ్జాక్ట్లీ మిడిల్ ఆఫ్ అరు అండ్ పిహు. అరూహి పిహుకి మధ్యలో ఎవరున్నారు, అనా. ఇక్కడ ఏం కనుక్కోవాలంటే వాట్ ఈజ్ అనా పొజిషన్ ఫ్రమ్ ద లెఫ్ట్. లెఫ్ట్ సైడ్ నుంచి అనా పొజిషన్ని కనుక్కోవాలి. ఈ క్వశ్చన్ మళ్ళీ చేద్దాం. ఎగ్జాంపుల్కి, మీరు లెఫ్ట్ సైడ్ నుంచి 2వ పర్సన్, మీ ఫ్రెండ్ వచ్చి లెఫ్ట్ సైడ్ నుంచి 5th పర్సన్. మీ ఇద్దరి మధ్యలో ఎంతమంది ఉంటారు, ఇద్దరు ఉంటారు. వాళ్ళు ఎవరంటే 3 4. మీరు వచ్చి సెకండ్ పొజిషన్, మీ ఫ్రెండ్ వచ్చి 5th పొజిషన్. మీ ఇద్దరి మధ్యలో ఇద్దరు ఉంటారు, 3 4. దాన్ని మనం ఎలా కనుక్కోవచ్చు అంటే ఇద్దరు వ్యక్తుల మధ్యలో ఎంతమంది ఉంటారో ఎలా చెప్పాలంటే డిఫరెన్స్ -1. 5కి 2కి డిఫరెన్స్ 3, 3 - 1 ఎంత 2. సేమ్ అదే విధంగా 27కి 43కి మధ్యలో ఎంతమంది ఉంటారు, డిఫరెన్స్ -1. 43లో 27 తీసేయండి, 13లో 7 పోతే 6. 16 డిఫరెన్స్ 16, 16 - 1 15 మెంబర్స్ ఉంటారు. వీళ్ళిద్దరి మధ్యలో 15 మెంబర్స్ ఉంటారు. ఇక్కడ వీళ్ళిద్దరి మధ్యలో ఎవరున్నారు, అనా ఉన్నారు. అనా వచ్చి మిడిల్లో ఉంటారు కాబట్టి లెఫ్ట్ సైడ్ 7, రైట్ సైడ్ 7 ఉంటారు. అర్థమైందా, అరూహి పిహుకి మధ్యలో 15 మెంబర్స్ ఉంటారు. ఇక్కడ 7, ఇక్కడ 7, 14
అనా వచ్చి 1%. 14 + 1 15. ఇక్కడ ఏం కనుక్కోమన్నారు? అనా పొజిషన్ ఫ్రమ్ ద లెఫ్ట్ సైడ్ నుంచి చూస్తే అరు పొజిషన్ 27. నెక్స్ట్ 27 తర్వాత 7 మెంబర్స్ ఉన్నారు. నెక్స్ట్ పర్సన్ ఎవరు? అనా. లెఫ్ట్ సైడ్ నుంచి కౌంట్ చేస్తే అనా పొజిషన్ ఏమవుతుంది? 35. అంటే ఆన్సర్ థర్డ్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్. ఏ certain నెంబర్ ఆఫ్ పీపుల్ ఆర్ సిట్టింగ్ ఇన్ ఎ రో ఫేసింగ్ నార్త్. చూడండి, ఫేసింగ్ నార్త్ అన్నారు. ఇది లెఫ్ట్ అవుతుంది, ఇదేమవుతుంది? రైట్. ఏ సీట్స్ థర్డ్ టు ద రైట్ ఆఫ్ సి. సికి థర్డ్ రైట్లో ఎవరు ఉంటారు? ఏ. థర్డ్ రైట్ అంటే ఎంత గ్యాప్? 2 గ్యాప్. ఓన్లీ 4 పీపుల్ సిట్ బిట్వీన్ ఏ అండ్ బి. ఏకి బికి మధ్యలో 4 పీపుల్. ఏకి బికి మధ్యలో ఎంతమంది? 4 పీపుల్. అంటే ఎక్కడన్నా రాయొచ్చు. బిని ఈ పక్కన రాయొచ్చు, లేదంటే లెఫ్ట్ సైడ్ కూడా రాసుకోవచ్చు. ఏకి బికి మధ్యలో 4 పీపుల్. సరిపోయిందా? ఏకి బికి మధ్యలో 4 పీపుల్. బికి సెకండ్ లెఫ్ట్లో ఎవరు ఉంటారు? డి. బికి సెకండ్ లెఫ్ట్లో డి. బికి సెకండ్ లెఫ్ట్లో డి. బికి సెకండ్ లెఫ్ట్లో డి. ఓన్లీ 1 పర్సన్ సిట్ బిట్వీన్ బి అండ్ ఎఫ్. బికి ఎఫ్కి మధ్యలో 1 పర్సనే ఉంటాడు. కానీ ఇక్కడ ఎఫ్ని రాయలేమా? ఇక్కడ రాయలేము, ఇక్కడ రాయలేము. అంటే ఈ కేసు రాంగ్ అయిపోతుంది. నెక్స్ట్, ఎఫ్కి ఇమీడియట్ రైట్లో ఈ ఉంటారు. ఎఫ్కి ఇమీడియట్ రైట్లో ఎవరు ఉంటారు? ఈ. నో అదర్ పర్సన్ ఈజ్ సిట్టింగ్ ఇన్ ద రో. వీళ్ళు కాకుండా రోలో ఇంకెవరూ లేరు. ఇక్కడ ఏమడిగారు? టోటల్ నెంబర్ ఆఫ్ పర్సన్స్. ఎంతమంది ఉన్నారు కౌంట్ చేయండి. 3, 6, 9, 12. టోటల్ ఎంతమంది ఉన్నారు? 12 పర్సన్స్. నెక్స్ట్ క్వశ్చన్. సుష్మా స్టార్టెడ్ వాకింగ్ టువర్డ్స్ సౌత్. ఫిగర్ వేయకుండా ఇలా రాద్దాం, సింపుల్గా అయిపోతుంది. ఇంత ముందుగానే ఇలాంటి మోడల్ చెప్పాను. నార్త్ ఈస్ట్ సౌత్ వెస్ట్, నార్త్ ఈస్ట్ సౌత్ వెస్ట్. సుష్మా స్టార్టెడ్ వాకింగ్ టువర్డ్స్ సౌత్. సౌత్కి వెళ్ళారు. ఎంత? 40 మీటర్స్. సౌత్ 40 మీటర్స్. షీ టర్న్డ్ రైట్. సౌత్కి రైట్ అంటే వెస్ట్. ఎన్ని మీటర్స్? 15 మీటర్స్. మళ్ళీ రైట్ అన్నారా? వెస్ట్కి రైట్ నార్త్. ఎంత వెళ్ళారు? 50. మళ్ళీ రైట్ అన్నారా? నార్త్కి రైట్ ఈస్ట్. ఎంత? 15. నెక్స్ట్, ప్రజెంట్ ఈస్ట్లో ఉన్నారు. ప్రజెంట్ ఎక్కడ ఉన్నారు? ఈస్ట్లో ఉన్నారు. నార్త్ ఈస్ట్ సౌత్ వెస్ట్. ప్రజెంట్ ఈస్ట్లో ఉన్నారు. నెక్స్ట్, అట్ లాస్ట్ షీ ఫాలోడ్ ద పాత్ విచ్ వాజ్ యాంగిల్ ఆఫ్ 45 degrees టువార్డ్స్ ద లెఫ్ట్ అన్నారు. ఇది ఈస్ట్, లెఫ్ట్ కదా. ఈస్ట్కి లెఫ్ట్ అంటే ఇది ఎన్ని డిగ్రీస్? 45 degrees. నార్త్కి ఈస్ట్కి మధ్యలో ఏముంటుంది? నార్త్ ఈస్ట్. ప్రజెంట్ ఆమె ఏ డైరెక్షన్లో వెళ్తా ఉంది? నార్త్ ఈస్ట్. అంటే ఆన్సర్ ఏ ఆప్షన్? సెకండ్ ఆప్షన్. అర్థమైందా? నెక్స్ట్ క్వశ్చన్. వాట్ విల్ కమ్ ఇన్ ప్లేస్ ఆఫ్ క్వశ్చన్ మార్క్. క్వశ్చన్ మార్క్ ప్లేస్లో ఏమొస్తుందో చెప్పాలి. ఇక్కడ మనం ఇంటర్చేంజ్ చేసాం వేటిని? ప్లస్ని మైనస్ని. అదేవిధంగా మల్టిప్లికేషన్ని డివిజన్ని ఇంటర్చేంజ్ చేసాం. ఈ క్వశ్చన్స్ చాలా ఈజీయే, కానీ ఫస్ట్ మనం ఇంటర్చేంజ్ చేయాలి. మైనస్ ఉంటే ఏమని రాయాలి మనం? ప్లస్ 18. మల్టిప్లికేషన్ ఉంటే డివిజన్ అని రాయాలి. అడిషన్ ఉంటే సబ్ట్రాక్షన్. డివిజన్ ఉంటే మల్టిప్లికేషన్ అని రాయాలి. బోర్డ్మాస్ రూల్ ప్రకారం ఫస్ట్ ఏం చేయాలి మనం? డివిజన్ చేయాలి. 18 డివైడెడ్ బై 2 9. నెక్స్ట్ మల్టిప్లికేషన్ చేయాలి. 4 × 7 28.
క్యాలిక్యులేషన్ చేసి ఆన్సర్ని కామెంట్లో పోస్ట్ చేయండి. అదేవిధంగా మన వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. నెక్స్ట్ క్వశ్చన్, ఇది కూడా సేమ్ మోడలే, ఇంత ముందులాగే ప్లస్ని మైనస్ని ఏం చేసాం, ఇంటర్చేంజ్ చేసాం. మల్టిప్లికేషన్ని డివిజన్ని ఇంటర్చేంజ్ చేసాం. ఇంటర్చేంజ్ చేసి ఆన్సర్ని కామెంట్లో పోస్ట్ చేయండి. 16/6 డివిజన్ బదులు మల్టిప్లికేషన్, అడిషన్ బదులు సబ్ట్రాక్షన్, మల్టిప్లికేషన్ బదులు డివిజన్, అడిషన్ బదులు సబ్ట్రాక్షన్, సబ్ట్రాక్షన్ బదులు అడిషన్, మల్టిప్లికేషన్ బదులు డివిజన్, అడిషన్ బదులు సబ్ట్రాక్షన్. నేను ఎలా చేయాలో నీట్గా చెప్పాను. మీరు క్యాలిక్యులేషన్ చేసి ఆన్సర్ని కామెంట్లో పోస్ట్ చేయండి. నెక్స్ట్ క్వశ్చన్, 7 బాక్సెస్. ఎన్ని బాక్సెస్ ఉన్నాయి? 7 బాక్సెస్. CDEFGHI. ఓన్లీ 1 బాక్స్ ఈజ్ కెప్ట్ బిట్వీన్ H అండ్ F. హెచ్కి ఎఫ్కి మధ్యలో 1 బాక్స్ మాత్రమే ఉంది. హెచ్కి ఎఫ్కి మధ్యలో 1 బాక్స్ మాత్రమే ఉంది. ఇన్ సేమ్ ఆర్డర్, అదే ఆర్డర్లో హెచ్కి ఎఫ్కి మధ్యలో 1 బాక్స్ మాత్రమే ఉంది. ఐ ఈజ్ కెప్ట్ ఇమీడియట్లీ అబోవ్ జీ. జీకి ఇమీడియట్లీ అబోవ్ ఎవరు ఉంటారు? ఐ. ఓన్లీ 1 బాక్స్ ఈజ్ కెప్ట్ బిట్వీన్ ఐ అండ్ డి. ఐకి డికి మధ్యలో 1 బాక్సే ఉంటుంది. ఐకి డికి మధ్యలో 1 బాక్సే ఉంటుంది. డీని మనం పైన కూడా రాయొచ్చు కదా, రాద్దాం. ఐకి డికి మధ్యలో 1 బాక్సే ఉంటుంది. నెక్స్ట్, ఈ ఈజ్ కెప్ట్ అట్ వన్ ఆఫ్ ద పొజిషన్స్ బిలో డి. డి కింద ఎవరు వస్తారు? ఈ. అది ఎక్కడన్నా రావచ్చు. నెక్స్ట్, హెచ్ ఈజ్ కెప్ట్ ఇమీడియట్లీ బిలో డి. డి కింద ఎవరు రావాలా? హెచ్. డి కింద ఎవరు రావాలా? హెచ్. డికి ఇమీడియట్లీ బిలో ఎవరు రావాలా? హెచ్. డికి ఇమీడియట్లీ బిలో హెచ్ రావాలి. చూడండి, హెచ్కి 1 గ్యాప్ తర్వాత ఎఫ్ రావాలి, కానీ హెచ్కి 1 గ్యాప్ తర్వాత ఎఫ్ అనేది ఇక్కడ రాదు. కాబట్టి ఈ కేసు రాంగ్. హెచ్కి 1 గ్యాప్ తర్వాత ఎవరు రావాలా? ఎఫ్. నెక్స్ట్, మొత్తం ఎంతమంది? 7 మెంబర్స్. నెక్స్ట్, ఈ ఈజ్ కెప్ట్ అట్ వన్ ఆఫ్ ద పొజిషన్స్ బిలో డి. డి కింద ఎవరు? ఈ. మనం చేయకుండానే ఆన్సర్ పెట్టేయచ్చు. హౌ మెనీ బాక్సెస్ ఆర్ కెప్ట్ బిట్వీన్ హెచ్ అండ్ జీ. హెచ్కి జీకి మధ్యలో ఎన్ని బాక్సెస్ ఉన్నాయి? 1 బాక్స్. అంటే ఆన్సర్ ఏ ఆప్షన్? సెకండ్ ఆప్షన్. కొన్ని క్వశ్చన్స్కి పజిల్ పూర్తిగా చేయాల్సిన అవసరం లేదు, మనకు తెలిసినంత వరకే చేసేయచ్చు. హెచ్కి జీకి మధ్యలో 1 బాక్సే ఉంటుంది, అదేమంటే డి. నెక్స్ట్ క్వశ్చన్, నెంబర్ సిరీస్ కాదు. ఇఫ్ ఆల్ నెంబర్స్ గివెన్ బిలో ఆర్ అరేంజ్డ్ ఇన్ డిసెండింగ్ ఆర్డర్. అవరోహణ క్రమంలో రాయాలి. అసెండింగ్ ఆర్డర్ అంటే చిన్న నెంబర్ నుంచి పెద్ద నెంబర్కి, డిసెండింగ్ ఆర్డర్ అంటే పెద్ద నెంబర్ నుంచి చిన్న నెంబర్కి. ఉండే వాటిలో పెద్ద నెంబర్ ఏది? 654. నెక్స్ట్ 653. నెక్స్ట్ 634. నెక్స్ట్ పెద్ద నెంబర్ 345. నెక్స్ట్ పెద్ద నెంబర్ 295. నెక్స్ట్ పెద్ద నెంబర్ 245. నెక్స్ట్ పెద్ద నెంబర్ 234. ఫస్ట్ డిసెండింగ్ ఆర్డర్లో రాయమన్నారు. డిసెండింగ్ ఆర్డర్లో రాశారు. ఇక్కడ ఏమడిగారు? పొజిషన్ ఆఫ్ హౌ మెనీ నెంబర్స్ విల్ రిమైన్ అన్చేంజ్డ్. ఇక్కడ చేంజ్ అయింది, ఇక్కడ చేంజ్ అయింది. నెంబర్ యొక్క పొజిషన్ చేంజ్ అయింది. ఎక్కడ చేంజ్ కాలేదు? 245 దగ్గర కాలేదు. అంటే ఆన్సర్ ఏ ఆప్షన్? సెకండ్ ఆప్షన్. ఎన్ని నెంబర్స్ యొక్క పొజిషన్ చేంజ్ కాలేదు? 1 నెంబర్, అదేమంటే 245. నెక్స్ట్ క్వశ్చన్,
సిక్స్ ఫ్రెండ్స్ ఉన్నారు, ఆర్ సిట్టింగ్ ఇన్ ఏ సర్క్యులర్ అరేంజ్మెంట్. 6 ఫ్రెండ్స్ సర్క్యులర్ అరేంజ్మెంట్ అని ఇచ్చారు. 6 ఫ్రెండ్స్ సర్క్యులర్ అరేంజ్మెంట్ అంటే ఇలా ఉంటుంది. 2 కేసెస్ రాద్దాం. ఇక్కడ ఏమని ఇచ్చారు, ఆల్ ఆర్ ఫేసింగ్ అవుట్ సైడ్ ద సర్కిల్. ఆల్ ఆర్ ఫేసింగ్ అవుట్ సైడ్ ద సర్కిల్. ఇక్కడ లెఫ్ట్లో రైట్లో రాయాలంటే కష్టం కదా. నెక్స్ట్ ఇక్కడ లెఫ్ట్లో రైట్లో చూడాలంటే కష్టమైపోతుంది. ఇక్కడ ఏమని ఇచ్చారు, ఫేసింగ్ అవుట్ సైడ్ ద సర్కిల్ అని ఇచ్చారు. ఇది లెఫ్ట్ అవుతుంది, ఇది రైట్ అవుతుంది. ఫేసింగ్ అవుట్ సైడ్ అంటే రైట్ కావాలంటే క్లాక్ వైజ్ చూడాలి. రైట్ కావాలంటే ఏం చూడాలి మనం, క్లాక్ వైజ్. క్లాక్ వైజ్ అంటే క్లాక్ తిరిగే విధంగా చూడాలి. లెఫ్ట్ కావాలంటే ఏం చూడాలి మనం, యాంటీ క్లాక్. లెఫ్ట్ కావాలంటే యాంటీ క్లాక్. యాంటీ క్లాక్ అంటే క్లాక్ తిరిగే డైరెక్షన్ కాకుండా రివర్స్ డైరెక్షన్. ఈ బేసిక్ తెలిస్తే చాలు, మనం పేపర్ తిప్పే పని లేకుండా క్వశ్చన్ చూస్తేనే ఆన్సర్ చెప్పచ్చు. నెక్స్ట్ ఇక్కడ ఏమని ఇచ్చారు, డబ్ల్యూ ఈజ్ సిట్టింగ్ టు ద ఇమిడియట్ లెఫ్ట్ ఆఫ్ ఎక్స్. ఇక్కడ ఎక్స్కి ఇమిడియట్ లెఫ్ట్లో ఎవరు ఉంటారు, డబ్ల్యూ అంటే లెఫ్ట్ అంటే ఏమని, యాంటీ క్లాక్ కదా. యాంటీ క్లాక్ అంటే ఇలా. ఎక్స్కి ఇమిడియట్ లెఫ్ట్లో ఎవరు ఉంటారు, డబ్ల్యూ. సేఫ్ సైడ్గా 2 కేసెస్ రాసుకుందాం. నెక్స్ట్ అండ్ అంటే డబ్ల్యూ అని. అండ్ అంటే ఫస్ట్ పర్సన్. డబ్ల్యూ ఈజ్ సెకండ్ టు ద రైట్ ఆఫ్ వై. వైకి సెకండ్ రైట్లో ఎవరు ఉంటారు, డబ్ల్యూ. వైకి సెకండ్ రైట్లో డబ్ల్యూ ఉంటారు. రైట్ అంటే ఏమని, క్లాక్ వైజ్. అంతే కదా, రైట్ అంటే క్లాక్ వైజ్. వైకి సెకండ్ రైట్లో ఎవరు ఉంటారు, డబ్ల్యూ ఉంటారు. అంటే వై ఇక్కడ ఉంటుంది. వైకి సెకండ్ రైట్లో డబ్ల్యూ. నెక్స్ట్ జెడ్కి ఇమిడియట్ లెఫ్ట్లో ఎక్స్. జెడ్కి లెఫ్ట్ అంటే యాంటీ క్లాక్ కదా. జెడ్కి ఇమిడియట్ లెఫ్ట్లో ఎవరు ఉంటారు, ఎక్స్. వి ఈజ్ నాట్ ఎన్ ఇమిడియట్ నైబర్ ఆఫ్ డబ్ల్యూ. డబ్ల్యూకి నైబర్ వి కాదు, అంటే వీని ఇక్కడ రాయాలి. వీని ఇక్కడ రాయాలి. 2 కేసులు అవసరం లేదు, 1 కేసే సరిపోతుంది. ఇంకా రిమైనింగ్ పర్సన్ యూ ఇక్కడ వస్తారు. ఇక్కడ ఏమని ఇచ్చారు, హూ అమంగ్ ద ఫాలోయింగ్ ఈజ్ సిట్టింగ్ టు ఇమిడియట్ లెఫ్ట్ ఆఫ్ యూ. ఫేసింగ్ అవుట్ సైడ్ కదా, లెఫ్ట్ ఆఫ్ యూ కావాలి. లెఫ్ట్ అంటే ఏమని, యాంటీ క్లాక్. క్లాక్ వైజ్ అంటే ఇలా, యాంటీ క్లాక్ అంటే ఇలా. యూకి ఇమిడియట్ లెఫ్ట్లో ఎవరు ఉంటారు, వై. అంటే ఆన్సర్ ఫస్ట్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్, 6 people KLMNOP are sitting around a circular table facing center. ఇక్కడ 6 people ఉన్నారు. ఇక్కడ ఏమని ఇచ్చారు, ఫేసింగ్ సెంటర్ అని ఇచ్చారు. అందరూ ఫేసింగ్ సెంటర్. ఇంతకుముందు క్వశ్చన్లో ఫేసింగ్ అవుట్ సైడ్ అని ఇచ్చారు. చూడండి, ఫేసింగ్ సెంటర్. ఫేసింగ్ సెంటర్ అంటే ఇది లెఫ్ట్, ఇది రైట్. ఇప్పుడు లెఫ్ట్ కావాలంటే ఇలా చూడాలా, అంటే క్లాక్ వైజ్. రైట్ అంటే ఎలా చూడాలా, యాంటీ క్లాక్. రైట్ అంటే ఏమని, యాంటీ క్లాక్. ఇది గుర్తుపెట్టుకుంటే చాలు, లెఫ్ట్లు రైట్లు ఫాస్ట్గా చెప్పేచ్చు. నెక్స్ట్, ఓన్లీ 2 persons ఆర్ సిట్టింగ్ బిట్వీన్ ఎన్ అండ్ పి. ఎన్ని పిని ఎలా అన్నా తీసుకోవచ్చు. ఎన్కి పికి మధ్యలో 2 persons ఉంటారు. ఎన్కి పికి మధ్యలో 2 persons. కే అండ్ ఎంఆర్ ఇమిడియట్ నైబర్స్ ఆఫ్ పి. 2 కేసెస్ రాసుకుందాం. ఇది పి, ఇది ఎన్. కే అండ్ ఎంఆర్ ఇమిడియట్ నైబర్స్ ఆఫ్ పి. పికి నైబర్స్ కేఎం. అంటే కేఎం ఇలా అన్నా రాయొచ్చు, ఇలా అన్నా రాయొచ్చు.
నెక్స్ట్ ఎన్కి ఇమీడియట్ నైబర్స్ ఎల్ఓ, ఎన్కి ఇమీడియట్ నైబర్స్ ఎల్ఓ, అది మళ్ళీ చూద్దాం. కేకి సెకండ్ రైట్లో ఎవరు ఉంటారు? ఎన్. చూడండి ఫేసింగ్ సెంటర్ కదా, కేకి సెకండ్ రైట్లో ఎన్ సరిపోయిందా? కానీ ఇక్కడ లెఫ్ట్లో వస్తుంది, కేకి సెకండ్ లెఫ్ట్లో ఎన్ వస్తుంది, కానీ క్వశ్చన్లో ఇచ్చింది కేకి సెకండ్ రైట్లో ఎన్, అంటే ఇదే తీసుకోవాలి, అంటే ఈ కేసు రాంగ్. నెక్స్ట్ దీన్నే మనం 2 సార్లు రాస్తున్నాము, ఎన్ ఎంపీకే. నెక్స్ట్ ఎల్ అండ్ ఓఆర్ ఇమీడియట్ నైబర్స్ ఆఫ్ ఎన్, ఎల్ఓ ఇలా రాయొచ్చు, లేదంటే ఓఎల్ ఇలా రాయొచ్చు. ఎన్కి నైబర్స్ ఎల్ఓ. నెక్స్ట్ పీకి ఇమీడియట్ లెఫ్ట్లో ఎం, ఇది పీ కదా, పీకి ఇమీడియట్ లెఫ్ట్లో ఎం. నెక్స్ట్ అండ్ అంటే ఫస్ట్ పర్సన్ ఎవరు? ఎం. ఎల్కి ఇమీడియట్ రైట్లో ఎం, ఎల్కి ఇమీడియట్ రైట్లో ఎం, ఎల్ ఎం దూరంగా ఉంది, ఇమీడియట్ రైట్ రాదు కదా, అంటే ఈ కేసు రాదు. ఎల్కి ఇమీడియట్ రైట్లో ఎవరుంటారు? ఎం. అయిపోయింది కదా. ఇక్కడ ఏమడిగారు? హూ ఈజ్ సిట్టింగ్ థర్డ్ టు ద రైట్ ఆఫ్ ఓ, ఇది ఓ. రైట్ అంటే యాంటీ క్లాక్ కదా, రైట్ అంటే ఏమని? యాంటీ క్లాక్. ఓకి థర్డ్ రైట్ అన్నారు, ఓకి థర్డ్ రైట్ అంటే ఎం, అంటే ఆన్సర్ ఏ ఆప్షన్? థర్డ్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్, ఇక్కడ లెటర్ నెంబర్ సింబల్ సిరీస్ ఇచ్చారు, ఇది సిరీస్, ఇది లెఫ్ట్ ఇది రైట్. ఇక్కడ ఏమని ఇచ్చారు? ఇఫ్ ఆల్ నెంబర్స్ ఆర్ డ్రాప్డ్, అంటే నెంబర్స్ మొత్తం తీసేయాలి. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ విల్ బి ఫిఫ్త్ ఫ్రమ్ ద లెఫ్ట్. ఫస్ట్ నెంబర్స్ తీసేద్దాం, నెంబర్స్ తీసేసి లెఫ్ట్ సైడ్ నుంచి ఫిఫ్త్ చెప్పాలి. ఫస్ట్ సి, ఏ, పి, లెఫ్ట్ సైడ్ నుంచి ఫిఫ్త్ అంటే ఏమొస్తుంది? యాష్. థ్యాంక్ యూ ఎవరీవన్. మన క్లాసెస్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, అదేవిధంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.